హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజూస్ వెల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన వ్లాగ్ ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే, ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, కొంచెం నైట్ కూడా కావచ్చు అనమాట, చెప్పలేము పనిని బట్టి. ఇంకా ఈ మన వ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇది మాకు చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఎక్కడికి వెళ్తాననేది అయితే మీరే చూడండి. మన వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి అనమాట, స్కిప్ అయితే చేయకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఈ వ్లాగ్ చేస్తున్నప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది అనమాట. అదేంటి అంటే నాకు చాలాసార్లు అనిపించింది. ఒక అమ్మాయి చెప్తుంది కదా, ఏంటి అంటే నా వీడియోస్ మా ఫ్యామిలీ అందరు చూస్తారు, ఒక్కరు కూడా లైక్ చేయరు. ఎలా కూడా నాకు సరిగ్గా వస్తలేదు కానీ ఖచ్చితంగా చెప్తాను మీకైతే. నా వీడియోస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయరు. ఎందుకంటే వాళ్ళు చేసే ఒక్క లైక్ వల్ల నేను చాలా ఫేమస్ అయిపోతానని డైలాగ్ చెప్తుంది కదా, నాకు అదే గుర్తుకొస్తుంది అనమాట. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నా ఫ్యామిలీ కూడా చూస్తుండొచ్చు కానీ కొందరే లైక్ చేస్తారు, కొందరు చేయరు అనే అనిపిస్తుంది. ప్లీజ్ నోట్ చేయండి, ఒక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళు కూడా చూసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, అంతే, వేరే అయితే ఏం లేదండి. ఇంకా మన వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఏం మాట్లాడుతున్నానో అసలు అర్థం కాదు. నేను వీడియో చేయాలనుకుంటా, ముందుకు వచ్చేసరికి అసలు ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాదనమాట. ఏదేదో మాట్లాడాలని అయితే మీతో చెప్పాలి కదని అయితే చెప్తున్నాను. ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేద్దాం. టీ అయితే పెట్టుకున్నాను. ముందు టీ అయితే తాగి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయాలి. లంచ్ అయితే మేము ఒక్కడికి ఫస్ట్ ఒక పని అయిపోయాక తర్వాత వచ్చి తినేసేసి మళ్ళీ ఇంకో పనికి అయితే వెళ్తామన్నమాట. అది చెప్పను, చూస్తూ ఉండండి మన వ్లాగ్ని అయితే. నేనైతే రెడీ అయ్యాను, ఇంకా పిల్లలైతే ఎవరైతే లేవలేదు. అందుకే నేను రెడీ అయిపోయాక టీ తాగేసాక వాళ్ళని అయితే లేపుతానమాట. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 6:10 అయితే అవుతుంది. ఇంకా మన వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నాను నీట్గా అయితే. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. పాలు అయితే మరిగించుకున్నాను. టీ పెట్టుకోవాలి. ఇందాక టీ పెట్టుకున్నాను, తాగేది ఒక్కటే ఉందని చెప్పాను, మర్చిపోయాను అనమాట. స్టవ్ అయితే తూచేసుకొని ఇంకా పాలు అయితే మరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే టీ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వేడి వాటర్ అయితే తాగుతాను. తాగాక కొంచెం అల్లం ముక్క వేసుకొని స్ట్రాంగ్ అయితే టీ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను. ఈ టీ విషయంలో మాత్రం మా ఆయనకు నాకు మస్తు సార్లు గొడవలు అయినాయి అన్నమాట. టీ తాగొద్దని చెప్తాడు, నేను మానుకోలేకపోతున్నాను. టీ విషయంలో ఎన్నోసార్లు గొడవ అయిపోయింది మాకు. గుర్తొచ్చినప్పుడల్లా చెప్తుంటాడు, టాబ్లెట్స్ వాడొద్దు, కాళ్ళ నొప్పులు అవి ఇవి అని చెప్తావు, మళ్ళీ టాబ్లెట్స్ వాడతావు, అది మంచిది కాదు హెల్త్ కానీ. మా ఆయన చెప్తుంటాడు. టాబ్లెట్స్ మాత్రం ఎక్కువ వేసుకొనివ్వడు నన్ను, కానీ కొన్ని సిచ్యువేషన్లో తప్పదు నాకు. అందుకే అలా అయితే ఈ మధ్య నాకు కొంచెం టీ తాగడం అయితే తగ్గించాను. ఇంక ఇక్కడైతే బయటకు వచ్చాము, పాపకి హాఫ్ ఫొటోస్ కావాలని ఫోటో స్టూడియోకి అయితే వచ్చాము. ఫోటోస్ దిగడం కంప్లీట్ అయితే అయిపోయాక జిరాక్స్ సెంటర్కి అయితే వచ్చాము. కొన్ని సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ అయితే తీపించుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. హ్యాపీ మూమెంట్ అని చెప్పాను కదా, అదేంటి అంటే మా పెద్ద పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది. తను ఇంజనీరింగ్ కాలేజీకి అయితే సెలెక్ట్ అయితే అయ్యిందనమాట, క్వాలిఫై అయ్యింది. తనకు నచ్చిన కాలేజీకి అయితే సెలెక్ట్ అయింది పాప. అది మాకు చాలా సంతోషకరమైన విషయం అనమాట. మొత్తానికైతే కాలేజ్ లోపలికి అయితే వచ్చాము. పాప సైన్ చేస్తుంది ఇక్కడైతే.
ఇంకా మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఏంటారు, వాళ్ళు కూడా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నేను ఇంకా ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇది అనమాట, గ్రీనరీతో ఎంత బాగుందో అయితే కాలేజ్ మొత్తం మాత్రం ఎంత మంచిగా అనిపించింది. అసలు పీస్ఫుల్ ప్లేస్ లా కనిపించింది. ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా మా ఆయన ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి చూస్తున్నాము దిక్కులు ఏ సైడ్ నుంచి వస్తుండో అని చెప్పి. ఇంకా పాపనైతే ఈరోజు అయితే జాయిన్ చేసి తన ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మాట్లాడైతే వద్దామనుకుని అయితే అందరం అయితే వచ్చాము. చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళింది, ఇంకా మేమే వచ్చాము. ఇంకా మా ఆయన అయితే కార్ పార్క్ చేసి అయితే వస్తున్నాడు. మేము వెళ్ళేది ఇటు నుంచి అంట, ఇంకా అందుకే ముందుకైతే వెళ్తున్నాము. పాప మా ఆయన అయితే లోపలికి వెళ్ళారు ఫామ్ ఫిల్ చేయడానికి. మేమైతే ఇక్కడ కూర్చున్నాము, నేను మా చిన్న పాప. ఇంకా లోపల ఫామ్ ఫిల్ చేసేసి ఇక్కడ అప్లై మనం ఇక్కడ ఇచ్చేసేస్తే ఇంకా జాయిన్ అయిపోయినట్టేనంట. లోపలికి వెళ్ళేసారు వాళ్ళు ఆల్రెడీ. ఇంకా మొత్తానికి అయితే జాయిన్ కూడా అయిపోయింది పాప. ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు ట్రాన్స్ఫర్ గురించి అయితే మాట్లాడడానికి అయితే వెళ్తున్నాము. తనకు బస్సు కావాలి కదా, మార్నింగ్ ఏ టైంకి వస్తుంది, ఈవినింగ్ ఏ టైంకి వస్తుంది అని చెప్పేసి అయితే ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మాట్లాడదామని చెప్పేసి అయితే ఇక్కడ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఉంటుందంట ట్రాన్స్పోర్ట్ సెక్షన్. ఇక్కడైతే మేము బయట వెయిట్ చేస్తున్నాము. మా ఆయన పెద్ద పాప అయితే లోపలికి అయితే వెళ్ళారు. ఇంకా మాట్లాడడం కంప్లీట్ అయ్యాక బయటికి అయితే వెళ్తున్నాము మళ్ళీ. ఇంకొకసారి అయితే అంతా కాలేజ్ ఎటు సైడ్ ఉంటుంది, ఏ ఫ్లోర్లు ఉంటుంది, లైబ్రరీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే చూద్దామని చెప్పి ముందుకైతే వెళ్తున్నాము చూసుకుంటా అన్ని. ఇక్కడికైతే లోపలికైతే వచ్చాము, స్టెప్స్ అయితే ఎక్కి. ఇవంతా లైబ్రరీస్ అన్నమాట. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే చూసుకొని అయితే వచ్చాము. కాలేజ్ మాత్రం ఇంకా పైన ఉంది అంట. మొత్తానికి అయితే మా పాప అయితే క్వాలిఫై అయింది ఈ కాలేజీలో, బీటెక్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తుంది అనమాట పాప అయితే. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. చాలా హ్యాపీ అనమాట మా పాపకి ఇంజనీరింగ్ కాలేజీకి క్వాలిఫై అయినందుకు. ఏ కాలేజీలో వస్తుందో అని అయితే టెన్షన్ పడ్డామన్నమాట. పాపది కాలేజ్ టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు క్లాసెస్ అయితే జరుగుతాయంట. మధ్యలో 1 టైం ఓన్లీ లంచ్ మాత్రమేనంట, బ్రేక్ టైము అప్పుడు మాత్రమేనంట. మిగతాదంతా క్లాసెస్ జరుగుతాయంట ఈవినింగ్ వరకు. ఇంకా చిన్న పాప 8:30కి ఉండాలి స్కూల్లో, పెద్ద పాప 9:30కి ఉండాలి. అంతే, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. ఇంకా ఇప్పుడైతే 3:30 అయితే అవుతుంది. చిన్న పాప వచ్చే టైమింగ్ అని చెప్పేసి అయితే పాప కోసం ఇక్కడ దారిలో అయితే చేస్తున్నాము. మా ఇంటి పక్కన వచ్చి దారిలో బస్ అయితే వచ్చింది. ఇంకా కారు చూసేసి అయితే వాళ్ళ నాన్న కోసం పరిగెత్తుకుంటే అయితే ఉరుకుతుంది చూడండి. ఇంకా ఇంటికాడ ఉన్నాడంటే సరే వాళ్ళ నాన్న ఇంకా పరిగెత్తుకుంటే ఉరుకుతుంది అనమాట. అంత ఇష్టం మా ముగ్గురు పిల్లలకు. మా ఆయన అంటే ఆడపిల్లలకి డాడీ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరి ఇంట్లో కూడా. నాకు లేదు, అన్ని మంచిగా వచ్చినాయి. 20 వచ్చినాయి. 20 వచ్చినాయి, మిగతా బ్యాగ్లు వేసుకున్నావా? మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అటుగా పోయాలి. పాపనైతే పికప్ అయితే చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాము. 2 hours తర్వాత తీసిన వీడియో. ఈ గ్యాప్ లో ఇంటికి వెళ్ళేసేసి ఫాస్ట్ అయితే రైస్ అయితే వండారనమాట. బీన్స్ ఫ్రై, టమాటో చారు చేసేసుకొని అందరం అయితే తినేసి అయితే బయలుదేరుతున్నాము. మార్నింగ్ ఉగ్రాన్ చేశాను అనమాట. ఏం లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేయలేదు. ఇంకా తినేసేసి మా మధ్యలో పాపను, చిన్న పాప అని అంట అనమాట. ఇంకా మధ్యలో పాపనైతే మేము కాలేజ్లో అయితే డ్రాప్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. తనకైతే హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు, అవి అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. అందుకే ఈరోజు అయితే కాలేజ్లో అయితే వదిలిపెట్టామని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మార్నింగ్ మా పాప 5:30కి లేస్తుంది అనమాట. తన స్కూల్ టైమింగ్కి 5:30కి లేచి రెడీ అయితే అవుతుంది అనమాట. ఇంకా తనకి బాగా నిద్ర వచ్చినట్టుంది. తను నిద్రపోతుంది అని చెప్పేసి మా పెద్ద పాప కూడా పడుకుండిపోయింది నా మీద.
ఇక నేను కూడా మంచిగా వేడి అన్నం అందరం తిన్నాం కదా, నాకు కూడా మత్తుగా అలా నిద్ర వచ్చింది. కొద్దిసేపు అలా పడుకుండిపోయాను. ఇంకా మా పాప ముంగల కూర్చొని పడుకొని కూర్చురా నన్ను తోలేడానికి వస్తుర్రా మీరు అని అయితే పంచలేస్తుంది నా మీద. మొత్తానికైతే పాప కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాము. పాప లగేజ్ తీసుకొని లిఫ్ట్ లో అయితే పైకి వెళ్ళింది లగేజ్ అయితే పెట్టి రావడానికి. ఇక్కడైతే మేము కింద అయితే కూర్చున్నాము. ఇంకా పాపని అయితే కాసేపు హగ్ చేసుకొని మంచిగా ఉండు అని చెప్పేసి అయితే పాపను మొత్తానికి అయితే కాలేజ్లో అయితే డ్రాప్ చేసేసి అయితే బయటికి అయితే వచ్చామన్నమాట. ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా పాపను దింపే కాలేజ్ పక్కనే అయితే జ్యూస్ పాయింట్ ఉంది, అక్కడైతే జ్యూస్ అయితే తాగాము. ఇంకా పాప వచ్చేటప్పుడే అన్నం తిన్నాం కదా, ఇంకా వద్దని చెప్పింది, అందుకే ఓన్లీ జ్యూస్ తాగామన్నమాట. ఇంకా నైట్ అయింది కదా, ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ ఏం చేస్తామని చెప్పేసి అయితే బయట టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే దిగామన్నమాట. దారిలో ఇక్కడ రోడ్ సైడ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ అయినా ఏవి టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే రేర్గా తింటాము మేము, ఎక్కువ ఏమైతే తినమన్నమాట. ఇంకేం చేసుకున్నా ఇంట్లోనే. ఇంకా రోడ్ సైడ్ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆగామన్నమాట. ఇంట్లో బోండా అయితే చాలా తక్కువ చేస్తాను అనమాట, ఎక్కువ చేయను. ఎందుకో బోండా తినాలనిపించింది. వడ అయితే కంటిన్యూ అయితే చేస్తూనే ఉంటాను, కానీ ఇంకా బోండా వడ రెండు ఇవి అయితే పెట్టించుకున్నాను. మా పిల్లలు ఇద్దరైతే దోశ అయితే తింటున్నారు. ఇంకా మా ఆయన అయితే వచ్చేటప్పుడే రైస్ తిన్నాడంట, తనకైతే టిఫిన్ వద్దని చెప్పాడు. మా పక్కనే ఉన్నాడు స్ప్రైట్ తాగుకుంటా. తిన్నాక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ పక్కనే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని కాసేపు ఉండేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఇక్కడ దారిలో మార్కెట్ జరుగుతుంది. ఇంకా మా నుండి కూరగాయలు ఏమైనా తీసుకుంటారేమో తీసుకోండి అని చెప్తే మేమైతే ఇక్కడైతే దిగుతున్నాము, పాప నేనైతే. ఇంకా ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు, అందుకే తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము నేను పాప అయితే. ఇక్కడ తోటకూర పాలకూర కానీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ తోటకూర తీసుకున్నాను, ఒక్క కట్ట వచ్చేసి 20 రూపీస్ అంట, 2 తీసుకున్నాను. ఇక్కడ పోపు దినుసుల ప్యాకెట్ తీసుకున్నాను, ఒక్క ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ జీలకర్ర ఆవాలు అయితే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అక్కడ ముందర కరివేపాకు తీసుకోవడం మర్చిపోయినా, అందుకే ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను. ఫుల్ సౌండ్స్ అన్నమాట, చుట్టూరా మార్కెట్ కదా. ఇక్కడ కేజీ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 100 అంట. ఇక్కడైతే కేజీ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను, నాకు చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్ అంటే. ఇక్కడనేమో యాపిల్స్ తీసుకున్నాను, ఒక 4, 100కి 4 ఇచ్చారు, తీసుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు, టమాటాలు, కాకరకాయ, తోటకూర ఇవి మాత్రమే తీసుకున్నాను ప్రజెంట్ అయితే, ఇంకేం తీసుకోలేదు. ఇంక ఇప్పటికే లేట్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుందో ఏమో. ఇప్పుడైతే 9:30 అయితే అయ్యింది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా బ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టి నా దాకా అయితే పంపించండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మన వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం. ఈ వీడియో ఎవరైనా నైట్ టైం చూసినట్లయితే వాళ్ళందరికైతే గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం. బాయ్. జాబిలమ్మ జోలపాడనా